నమస్కారం. నిన్న ఎలక్షన్ హడావిడిలో నేను ఉన్నప్పుడు ఒక ఫోన్, ఒక ఆడ మనిషి ఏడుస్తూ తన విషయం మొత్తం చెప్పిన. అఫ్కోర్స్ ముందంతా నార్మల్గా మాట్లాడి చివరిలో ప్లీజ్ సార్, ఇక మీరు ఒక్కరే మా ఆశ, ప్లీజ్ సార్ అంటే పర్లేదమ్మా, నేను ట్రై చేస్తానమ్మా, రేపు ఇస్తారమ్మా, బట్ నాకు కొన్ని డీటెయిల్స్ కూడా పంపమ్మన్నా పంపింది. అది ముందుగా ఎవరన్నా మోసపోతే వాళ్ళు మన దాకా వస్తే ఇట్లా మోసపోయాను అన్నప్పుడు పేపర్లు చూడలేదా? రోజు పోలీసు చెప్పింది అర్థం కాదా? ఏంటి ఆశ, ఏంటి హెచ్చాస, నాకేం సంబంధం పో అని మనం అనాలా? అట్లీస్ట్ దాని నుంచి ఎలా బయటపడాలంటే సలహా ఇవ్వాలా? ఎలా బయటపడాలో సలహా ఇవ్వాలి. అదే నువ్వు పోలీసుని, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారిని, లేదు ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, వీళ్ళైతే ఎన్ని మోసాలు జరుగుతున్నాయమ్మా, మీకు అర్థం కాదా? మరలా మోసపోతారా? ఎవరు డబ్బు కట్టమన్నాడు, ఎందుకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు అసలు మీరు అని చెప్పేసి వారిని పంపిస్తే పద్ధత. ఈరోజు నేను ఇలా ఏపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, డిప్యూటీ సీఎంని అందరిని అడుగుతూ ఉన్నా, సార్ అండ్ మేడం, కురుపాం, తర్వాత వచ్చేసి గుమ్మలక్ష్మీపురం, తర్వాత జిఎం వలస, కొమరాడ, ఈ మండలాల్లో ఉన్నటువంటి 70 మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులు, అందరూ గిరిజనులే, ట్రైబల్స్. వీళ్ళు ఏకంగా లక్షల్లో అమౌంట్ కట్టి మోసపోయారు. శ్రీ శబరిమాత నిరుద్యోగ కార్మిక సంఘం అంట, అదొక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా చెప్పి, ఒక ఎన్జిఓ అన్నట్టుగా ఈ గిరిజనుల్ని ఈజీగా మోసం చేసేది ఎవరంటే మతం పెద్దలే. ఎస్పెషల్లీ ఏపీలో అసలు చాప కింద నీరులాగా పాకిపోయింది క్రైస్తవం అయితే. దాంతో వాళ్ళు ఏ చెప్తే చేసేస్తున్నారు ఇంక వీళ్ళు పాపం. అలా ఓ చర్చి పాస్టర్, ఓ స్కూల్ హెడ్ మాస్టర్, ఇలా మరి కొంతమంది కలగలిసి ఈ నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ని, డిగ్రీ అయిన వాళ్ళని, ఇంటర్ అయిన వాళ్ళని ఇలా కొంతమందిని గమనించి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఏ రకంగా అఫీషియల్ అపాయింట్మెంట్ లెటర్, అఫీషియల్ ఐడి కార్డ్, నెల జీతాలు ఉంటాయని చెప్పి నమ్మించి కొంత మొత్తం కడితే ఇదంతా అయిద్దని చెప్పేసి దానికి ప్రూఫ్గా ఆ ఎన్జిఓలు రిజిస్టర్ చేసుకున్నటువంటి లెటర్ని చూపించి, వాళ్ళకి ప్రభుత్వం వచ్చేసి ఎన్జిఓగా పనులు చేసుకుంటారు బాబు అని చెప్పేసి అప్రూవల్ ఇస్తే అది చూపించి, ఇంకేముంది మా దగ్గర మీరు ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు మీరు అని చెప్పేసి నమ్మిస్తే పాపం ఈ అమాయకులు నమ్మి డబ్బులు కట్టారండి. సార్ పవన్ కళ్యాణ్ గారు, గిరిజనులు అంటే మీకు చాలా ఇష్టం, ఇక్కడ గిరిజనులు మోసపోయారు సార్. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వర్ గారు, మీ నియోజకవర్గం ఇదంతా జరిగింది మేడం. అండ్ గుమ్మడి సంజయ్ రాణి, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేడం, ఇది సాలూరు, మీ ఉత్తరాంధ్ర కదా, అక్కడ మీద ఇదంతా జరిగింది. అండ్ సీఎం చంద్రబాబు సార్, దయచేసి చూడండి, గిరిజనుల్ని మనం కాపాడుకోవటానికి, గిరిజనులకి సంబంధించేసి విద్యాబుద్ధులు నేర్పడానికి ఆశ్రమ పాఠశాలలు పెడుతున్నాం, వారిని కాపాడటానికి ఎన్నో చట్టాలు తీసుకుని వచ్చున్నాం. అటువంటిది ఈరోజు శ్రీ శబరిమాత కార్మిక నిరుద్యోగ సంఘం అంటూ, లేదా నిరుద్యోగ కార్మిక సంఘం అంటూ ఏదో ఒకటి పెట్టి, వాళ్ళు లోకల్లో ఉన్న పాస్టర్ల చేత కొంతమందిని జాయిన్ చేయించేసి, లోకల్లోని హెడ్ మాస్టర్ కొంతమందిని జాయిన్ చేసి, ఇలా తెలిసిన మరికొంతమంది చేత మరికొంతమందిని జాయిన్ చేయించి, ఇలా ఇందులో ఆడవారు మగవారు అంతా ఉన్నారు. దాదాపు 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కట్టున్నారట. అప్రాక్సిమేట్లీ 2 కోట్లు దాదాపు లాస్ పోయారు. మీకు దగ్గర అంత డబ్బులు ఎక్కడే అన్న అప్పు తెచ్చారంట, కొంచెం పుస్తకాలు తాకట్టు పెట్టారంట. అనకూడదు కానీ పాపం గిరిజనులకు ఉండేది కొండ భూములు, అవి కూడా తాకట్టు పెట్టారంట. అందరూ అప్పు చేసి కట్టారు. అందరూ కూడా బలవంతంగా అందులో డబ్బు కట్టి జాయిన్ అయ్యేలా చేసింది చర్చి పాస్టర్లు, స్కూల్ హెడ్ మాస్టర్లు అండ్ వీళ్ళకి తెలిసిన పెద్దలే. ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే ఏం కాదు మేమున్నాం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నారు. పార్వతీపురం మన్యం అక్కడ ఏఎస్పీ కంప్లైంట్ ఇస్తే మేము ఫాలోఅప్ చేస్తామన్నారట. లోపల కూడా ఎమ్మెల్యేని అడిగితేనేమో ఇంక ఎందుకు మళ్ళీ ఆమె సాయం చేయకుండా ఉంటారని చెప్పేసి ఏం చదవట్లేదు. బట్ మేడం, కురుపాం ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నియోజకవర్గం దయచేసి బాధితులకు న్యాయం చేయండి, ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు పట్టుకొని లోపలేండి ప్లీజ్. ఇక సంజయ్ రాణి గారు, మీరు షెడ్యూల్ ఏమంటారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కదా, దయచేసి చూడండి, మన గిరిజనులకి న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు, గిరిజనులకి ఏ చిన్న ఇబ్బందిని మీరు తట్టుకోలేరు, న్యాయం చేయండి. అంటే చంద్రబాబు సార్, మన రాష్ట్రంలో ఏంటి సార్ అసలు ఈ మోసాలు? అలా సార్, వాడికి అసలు సరైన అడ్రస్ ఉండదు, అండ్ వాడికి గవర్నమెంట్కి సంబంధం ఉండదు,
వాడేంటో సార్ నాది పలానా ఎన్జిఓ అంటాడు, నేను పలానా ఉద్యోగాలు ఇప్పిస్తున్నా అంటాడు, లెటర్ హెడ్లు ఇస్తాడు, తర్వాత వచ్చేసి ఐడి కార్డులు ఇస్తాడు, లోకల్ ఉన్న పట్టుకొని వాళ్ళ చేత ప్రచారం చేయించేసి అమాయకులు పట్టుకొచ్చేసి అప్పు చప్పు చేపించేసి జాయిన్ చేయించి 2-3 నెలల పని చేపించేసుకొని ఇక అతను బోర్డు తిప్పేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఏంటి సార్ అసలు ఈ మోసం? ఆశ్రమ పాఠశాలల్లో పర్మనెంట్ ఎంప్లాయ్ అన్నట్టుగా ఏదో చూపించేసి అలా మోసాలు. తర్వాత వాలంటీర్ సంబంధించి మొన్న మధ్యలో మోసాలట, వేరే ఆఫీస్లో ఒక మోసాలు, ఆల్మోస్ట్ మొత్తం ట్రైబల్స్లో మోసం చేస్తున్నారు. ఇప్పుడు పాప ఈ అమ్మాయి బాలెంతగా ఉంది. ఈ అమ్మాయి అసలు నిన్న అమ్మాయి చూద్దు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత దారుణంగా ఎలా మోసపోయారు అమ్మా అన్న. ఏం చేద్దాం సార్, చర్చ్ పాస్టర్ చెప్పినారు సార్ అందుకని జాయిన్ అయ్యాం సార్ అంది. అలా ఎలా జాయిన్ అవుతారమ్మా అన్న. నమ్మకం సార్ అంది. మరి ఆయన్ని అడగకూడదమ్మా అంటే అడిగాం సార్, టైం పట్టిద్దమ్మా, ఏం కాదు ధైర్యం ఉన్నాడు అంటున్నాడు. మరి చర్చికి వెళ్తున్నారు కదా, ఏ జీసస్ని అడగలేదమ్మా అంటే సార్ మతం ఎందుకు సార్ ఎక్కడ నా అలాంటిలేదమ్మా, పూజ చేసే దగ్గర ఒక స్వామీజీ మఠాధిపతి ఉన్నాడమ్మా, అతను చెప్పిన మాటలని డబ్బులు కట్టానమ్మా నేను, అప్పుడు వాడు మోసం నాకు తెలిసిందమ్మా, అప్పుడు నేను దేవుడినే కదమ్మా అడుగుతాను, ఏ గుడికైతే వెళ్తాను ఆ గుడిలో దేవుడిని అడుగుతా, ఏంటి దేవుడు ఇది ఇలా అని చెప్పేసి పోనీ అలాగని అడుగమ్మా అంటే పాపం ఏం చెప్పలేదు తెలియదు ఆమెకి. అప్పుడు నేను అన్నా, అమ్మ మీరు షెడ్యూల్ ట్రైబ్ కదా, మీ గిరిజనులకు అన్నప్పుడు అమ్మవార్లు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, మరి ఇదేంటమ్మా అంటే 2021లో మేము మతం పుచ్చుకున్నాం సార్ అని. ఎలా అమ్మ ఎవరన్నా బలవంతం చేస్తుంటే అయ్యో ఎవ్వరు లేదు సార్, దేవుడు అంటే విశ్వాసం కాదు సార్, అలా జాయిన్ అయిన తప్ప వెళ్ళదు కాదు సార్ అన్నారు. సో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. అండ్ నేను చెప్పిన సలహా విషయంలో కూడా జరగాల్సింది చూడండి సార్ అన్నట్టు పాప రిక్వెస్ట్ చేస్తుంది. అందుకే ఇక నా మొదటి నుంచి మనసు ఊరుకోవాలి, ప్రూఫ్లు అవన్నీ పెట్టామని చేస్తాను, మళ్ళీ మెయిల్ పెడితే పాపం అన్నీ పెట్టింది. అలా మోసపోయిన వాళ్ళల్లో అంతా గిరిజనులే, అంతా చదువుకున్న వాళ్ళే, అందరూ అమాయకులే. అమాయకులు కాకపోతే ఒక్కళ్ళన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగం ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆబ్వియస్లీ పెద్ద ప్రొసీజరే ఉండేది. పాపం ఇది మర్చిపోయారండి వాళ్ళు. ఎవడో ఏదో అనామకుడు వచ్చి నేను ఒక సంస్థ పెట్టాను, నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి, నా సంస్థలో మీకు ఉద్యోగాలు ఇస్తా, పేరుకే ఉద్యోగం అన్నది నేను ఇస్తానే కానీ జీతం మొత్తం గవర్నమెంటే ఇచ్చిద్ది అని చెప్పేసి నమ్మించి పాపం వీళ్ళ చేత ఆ పని ఈ పని చేయించేసుకొని ఉద్యోగం లేదు ఏం లేదు, తీసుకున్న డబ్బుతో జంపు. ఇలా ఏపీలో చాలా చోట్ల మోసాలండి. డబ్బు కడితే 1,00,000 కట్టు, నెలకి 10,000 చొప్పున నీకు ఇస్తాము, బట్ అలా 20 నెలలు ఇస్తాం అంటే 20 నెలల కంటే ఎంత 2 లక్షలు, నువ్వు కట్టింది ఎంత 1,00,000 కదా, అంటే నీకు 20 నెలలు నీ డబ్బు రెట్టింపై వచ్చేస్తుంది. అలా ఎంతమంది కట్టి మోసపోయారండి మన ఏపీలో? ఇలా చూస్తే సార్ చంద్రబాబు గారు దయచేసి అర్థం చేసుకోండి, ఏపీలో భయంకరంగా మోసాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో మరీ ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మరలా స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారు, నమ్మించేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇలా వచ్చేసి అధిక వడ్డీలకు మోసం చేస్తూ అండ్ ఈ రకంగా ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తూ ఆల్మోస్ట్ అవతల ఉన్నది ఎవరంటే ఆల్మోస్ట్ అంత అమాయకులే, సిస్టమ్ సరిగా తెలియని వాళ్ళు అండ్ బయటకు వచ్చి ఏమని చెప్పలేంటో తెలియక పాపం అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ కురుపాం ఎమ్మెల్యే గారికి అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ సీఎం చంద్రబాబు గారికి హంబుల్ రిక్వెస్ట్ సార్, దయచేసి ఈ గిరిజనులకి న్యాయం చేయండి, మోసం చేసిన వారిని పట్టుకొచ్చి లోపలేయండి, మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఆ చర్చి పాస్టర్ హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మోసం కనిపెట్టి వారిని లోపలేయండి, అంతమంగా ఇటువంటి మోసాలు అరికట్టండి. ఇంకొకసారి ఏ నిరుద్యోగి అయినా లేదా ఏ నార్మల్ పర్సన్ అయినా ఎవరో ఏదో ఉద్యోగం ఇస్తానంటే దయచేసి నమ్మి డబ్బులు మాత్రం కట్టకండి. అండ్ మోర్ ఎవర్ అధిక వడ్డీలు ఆశ చూపి స్కాము అన్నా కానీ దయచేసి దాని దరిజాబుకు పోకండి. నన్ను ఎవరైతే మెయిల్ ద్వారా అప్రోచ్ చేయారో అమ్మా నేను చేయాల్సిన మంచి అంతా చేశానమ్మా, ఖచ్చితంగా నా ద్వారా ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి అందరి దృష్టికి ఈ వీడియో వెళ్తుంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేద్దని కోరుకుంటూ ఉన్నా. హంబుల్ రిక్వెస్ట్, దయచేసి కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వర్ గారు, మీ నియోజకవర్గం నుండి ఇదంతా జరిగింది, దయచేసి బాధితులకు న్యాయం చేయండి. అండ్ దీనికి కారకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే తీసుకొచ్చి లోపలైతే వేయండి. అమాయకులు అల్లల్లాడిపోతున్నారు, దయచేసి వారికి న్యాయం చేయండి. కంప్లైంట్ ఇవ్వని ప్లేస్ లేదు, ఆ తిరగని ఆఫీస్ లేదు, ఎన్ని చోట్ల తిరిగినా సరే ఎవరు కూడా మా సంబంధం లేదన్నట్టు కంప్లైంట్ కూడా చూసుకుందాం అన్నట్టు అంటున్నారట. దారుణమండి, వాళ్ళకి న్యాయం చేయండి అండ్ మోసం చేసుకొని తీసుకొచ్చి లోపలేయండి.